అజయ్ గారు బిఎస్ఏ కార్డియాలజీ అని కూడా మీరు ఇందాక చెప్పడం జరిగింది. దాని గురించి కొంచెం డీటెయిల్‌గా తెలుసుకోవాలనుంది. దాని గురించి. బీఎస్సీ కార్డియాలజీ అనేది ఇది 3 ఇయర్స్ కోర్స్ అండి. 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ బీఎస్సీ కార్డియాలజీలో వాళ్ళు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ గురించి చదువుతారు. అంటే ఈసీజీ కానివ్వండి, అంటే లైక్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ కానీ, ఎకోకార్డియోగ్రఫీ కానీ, క్యాథెటరైజేషన్ కానీ. ఇంకో పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, మన యూనివర్సిటీలో ఓన్లీ కార్డియాలజీ ఒకటి నేర్పారండి. ఈవెన్ వీ హ్యావ్ పర్ఫ్యూషన్ ఎక్విప్మెంట్. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేస్తారు కదా, ఆ టైంలో పర్ఫ్యూషన్ ఎక్విప్మెంట్స్ అవసరం. సో ఆ పర్ఫ్యూషన్ ఎక్విప్మెంట్స్ కూడా ఉండడం వల్ల స్టూడెంట్కి బీఎస్సీ కార్డియాలజీ అండ్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ ఈ రెండు నేర్పిస్తారు. అది వాళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్. చాలా యూనివర్సిటీస్లో ఏంటంటే బీఎస్సీ కార్డియాలజీ సపరేట్గా ఉండడం, పర్ఫ్యూజన్ సపరేట్గా ఉండడం ఇలా ఉండదు. సో ఇక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ లాగా డిజైన్ చేస్తారు కోర్స్ కరికులం. సో అది ఎక్స్ట్రా అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ కోర్స్ మనం ఎందుకు చదవాలంటే మేడం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 31% ఆఫ్ డెత్స్ ఆర్ ఆల్మోస్ట్ డ్యూ టు కార్డియాక్ అరెస్ట్. ఈవెన్ అది మనం కోవిడ్ తర్వాత కూడా చూస్తే చాలా పెరిగాయి యంగ్ పీపుల్లో కూడా. యంగ్ పీపుల్ అండ్ ఈవెన్ లైక్ కాజెస్ కూడా అన్నోన్ లాగా ఉన్నాయి. అంటే దేని వల్ల వస్తుందో కూడా తెలియట్లేదు. యా, సో దీనికి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుందండి. అంటే ఈ టెక్నీషియన్స్ లైక్ కార్డియాక్ కేర్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉండాలి. సో ల్యాబ్స్ అనే ప్రాపర్గా ఉండి, లైక్ వాటికి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, క్యాథెటరైజేషన్ ఇప్పుడు మనం క్యాథ్ ల్యాబ్ ముందు ఉన్నాం, ఈ క్యాథెటరైజేషన్ కానీ, లైక్ ఈసీజీ కానీ, 2D ఎకో, 3D ఎకో, అల్ట్రాసౌండ్, ఇలాంటి అన్ని స్కానింగ్ రిలేటెడ్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి డైరెక్ట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది.